హనుమకొండ జిల్లా కాకతీయ జంతు ప్రదర్శనశాలలో తాజాగా ఒక తెల్లపులి సందర్శకులను ఆకట్టుకుంది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పాఠశాల విద్యార్థులతో కలిసి జూ పార్కుకి విచ్చేసి కొత్తగా వచ్చిన తెల్లపులిని ప్రత్యేక ఎన్క్లోజర్లకు వదిలారు. ప్రకృతి సౌందర్యాన్ని సమీపంగా అనుభవించే అవకాశంగా జంతు ప్రదర్శనశాలలు మారుతున్నాయని మంత్రి అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ గ్యారేజ్లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు నిలిచింది. బస్సు విడిభాగాలను భద్రపరిచే స్టోర్ రూంలోకి నీళ్లు వచ్చాయి. దీంతో గ్యారేజ్లోకి చేరిన నీటిని ఫైర్ ఇంజిన్ సాయంతో బయటకు పంపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం అభివృద్ధిలో మరో ముందడుగు బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గోదావరికని జీఎం కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ రోడ్లను సింగరేణి సంస్థ నిధులతో 6 కోట్ల వ్యయంతో 30 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఆధునిక వీధి లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. విట్టాపూర్ గ్రామానికి చెందిన ఈరన్న పటేల్ పొరుగు గ్రామం నుంచి బాసర్కు ద్విచక్ర వాహనంపై వచ్చారు. బండి టైర్లో నాగుపాము చిక్కుకున్నదని గమనించిన ఈరన్న ఒక్కసారిగా భయంతో షాక్కు గురయ్యారు. వెంటనే బండి ఆపి స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్నేక్ క్యాచర్ రాము ఘటనా స్థలానికి చేరుకొని పామును సురక్షితంగా పట్టుకొని దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదిలాడు. కర్నూలు జిల్లా పెద్దమరివీడు గ్రామానికి అంతిమంగా తాగునీటి సమస్య పరిష్కారం లభించింది. స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హామీ మేరకు గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా ప్రారంభమైంది. దశాబ్దాలుగా తాగునీటి కొరతతో పీడితులైన గ్రామస్తులకు పల్లె నిద్ర కార్యక్రమం క్రింద ప్రతి 2వ రోజు తాగునీటి సరఫరా అందిస్తూ సమస్యకు పూర్తి పరిష్కారం కలిగించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో కురిసిన భారీ వర్షం వల్ల గగన్ పహాడ్ వద్ద సర్వీస్ రోడ్లు జలమయమయ్యాయి. మేడానోల్స్ వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని స్వయంగా వాటర్ బ్లాక్స్ క్లియర్ చేయించారు. మంచిర్యాల జిల్లా జన్నరం మండలం గాంధీనగర్లో మరుగుదొంగల ఆప్తదైవంగా వాడే వాహనాలపై పోలీసు శాఖ పెద్ద ఎత్తున నియంత్రణ చర్యలు చేపట్టింది. సిఐ రమణమూర్తి నేతృత్వంలో నిర్వహించిన ప్రత్యేక షట్డౌన్ కార్యాచరణలో సరైన ధ్రువపత్రాలు లేని 56 బైకులను 2 కార్లు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కప్పు వాహనం రూపంలో ఉంచిన 100 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబడ్డ గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెత్తను డంప్ చేసి తిరిగి వస్తున్న ఆటో హైవేపై వస్తున్న మరో ఆటోను ఢీకొనడంతో 2 ఆటోలు చెరువు తీరం తాకకుండా పంట పొలాల్లోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించారు. కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. సుమారుగా 1000 మందికి పైగా మహిళలను సక్రమంగా క్యూలైన్లో నిలిపించి తానే ఒక కార్యకర్తల వారితో ఆప్యాయంగా మమేకమయ్యారు. అనంతరం భోజన ఏర్పాట్ల వద్దకు మహిళలను స్వయంగా తీసుకెళ్లి భోజనం చేస్తూ సమానతను చాటారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొంతమంది స్వల్ప గాయాలతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని అమరావతి స్కూల్ మైదానంలో హలో గ్రీన్ సోల్జర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ ప్రోత్సాహం అందించారు. స్కూల్ మైదానంలో మొక్కలు నాటేందుకు అనుకూలమైన స్థలం ఉందని ఆయన సూచించడంతో వెంటనే స్పందించిన కౌన్సిలర్ లలితమ్మ స్వయంగా 100 మొక్కలు తెప్పించి మైదానంలో నాటించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రీనరీ క్లబ్ సభ్యులు సైతం చురుకుగా పాల్గొని సహకారం అందించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ బాలకృష్ణ నేతృత్వం వహించగా చైర్పర్సన్ మోర్లా సుప్రజ, కౌన్సిలర్లు, మెప్మా సభ్యులు పాల్గొన్నారు. అనంతరం డిఎల్ఎన్ఆర్ హైస్కూల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలంటూ పునర్వినియోగ సాధ్యమైన సంచులను ఉపయోగించాలని సందేశం ఇచ్చారు. అనంతపురం జిల్లా పాలవాయి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో కేవలం 3 గదులు మాత్రమే ఉండడంతో పాఠన చర్యలు అంతరాయం కలగకుండా కొనసాగించడం కష్టంగా మారింది. ఈ సమస్యను గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కలెక్టర్తో సమన్వయం చేసి పాఠశాల భవనాల నిర్మాణానికి అవసరమైన ఎస్టిమేట్ సిద్ధం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్ర తీరం కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో కేంద్రం 323 కోట్ల విలువైన ప్రతిపాదనలు ఆమోదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పిఠాపురం మత్స్యకార వాసులకు ఇచ్చిన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇందులో ఆయన ఈ చర్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. గోవా రాష్ట్ర గవర్నర్గా ఇటీవల నియమితులైన మాజీ కేంద్ర మంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజును రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంలో మంత్రి అనిత గజపతిరాజుకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.